సిఐయు డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరపనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుండి ఫైల్స్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఎస్ఎక్స్ వేదిక కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ అనుకుంటుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనది. ఈ క్రమంలోనే కేటీఆర్ ను విచారించేందుకు అందుకు కావలసిన ఏర్పాట్లపై ఏసీపీ డీజీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. బంజారా హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్పెషల్ టీం పర్యవేక్షణలో కేటీఆర్ A1 కావడంతో ముందుగా ఆయననే విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. 4 సెక్షన్లు 9 వేలబుల్ కేసులే కావడం గమనార్హం. ఫార్ములా ఈ రేస్ ను బరాబర్ పైసలు ఇచ్చామని తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా 55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పైసలు విడుదల చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను నేనే ఆదేశాలు ఇచ్చానన్నారు. ఆర్డర్స్ పై సంతకాలు కూడా పెట్టాను. ఫార్ములా ఈ రేస్ కు డబ్బులు విడుదల చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అరవింద్ తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. సిఐయు డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరపనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుండి ఫైల్స్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఎస్ఎక్స్ వేదిక కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ అనుకుంటుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనది. ఈ క్రమంలోనే కేటీఆర్ ను విచారించేందుకు అందుకు కావలసిన ఏర్పాట్లపై ఏసీపీ డీజీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. బంజారా హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్పెషల్ టీం పర్యవేక్షణలో కేటీఆర్ A1 కావడంతో ముందుగా ఆయననే విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. 4 సెక్షన్లు 9 వేలబుల్ కేసులే కావడం గమనార్హం. ఫార్ములా ఈ రేస్ ను బరాబర్ పైసలు ఇచ్చామని తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా 55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పైసలు విడుదల చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను నేనే ఆదేశాలు ఇచ్చానన్నారు. ఆర్డర్స్ పై సంతకాలు కూడా పెట్టాను. ఫార్ములా ఈ రేస్ కు డబ్బులు విడుదల చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అరవింద్ తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.